హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. నేను మీ ప్రియాంకని. ఈరోజైతే నేను చేయబోయే వంటకం వచ్చేసి తెలంగాణ స్టైల్లో తాలింపు పప్పు అయితే చేస్తున్నానండి. అది కూడా పెసరపప్పుతో చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దామండి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, గార్నిష్ కోసం కొత్తిమీర, పచ్చిమిరపకాయ చీరికలు, కొత్తిమీర అండి. ఇంకా యాజ్ యూజువల్ జీలకర్ర, ఎల్లుల్లిపాయ దంచుకున్నానండి. అలాగే ఎండుమిర్చి, ఇది పోపుకి అండి. అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి పెసరపప్పు అండి. ఇది ఒక పావు గంట సేపు అయితే నానబెట్టుకున్నాను. నానబెట్టుకుంటే కనుక మనకి ఫాస్ట్గా అయిపోతుందండి. అందుకే ముందుగానే నేను నానబెట్టుకున్నాను. వాష్ చేసుకుని శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఈ పప్పుకి కారం వేసుకుంటే వేసుకోవచ్చండి లైట్గా. ఈ పప్పుకి టేస్ట్ వచ్చేది పచ్చిమిరపకాయలేనండి. పచ్చిమిరపకాయల కారంతో బాగా, తెలంగాణలో కొంచెం కారం అనేది ఎక్కువగానే తింటారు కదా, నేను ఆ స్టైల్లో అయితే చేస్తున్నానండి. అందుకే కారం అన్నది నేను అవాయిడ్ చేస్తాను. పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ వేసుకున్నానండి. మీరు కారం చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ నేను ఆ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటానండి. చూస్తూనే ఉండండి. నెక్స్ట్ ప్రాసెస్ అయితే చెప్పాను. స్టవ్ అయితే వెలిగించుకుని బాండి పెట్టుకున్నానండి. దీంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. నేను మ్యాక్సిమం పోపు అనేటప్పటికి నువ్వుల నూనె, అది గానుగ నూనె అంటారు, నువ్వుల నూనె అంటారండి. నువ్వుల నూనె ప్రిపేర్ చేస్తాను. ఇది చాలా టేస్ట్ని అయితే ఇస్తుందండి ఈ ఆయిల్ అనేది. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, బట్ లేదంటే నో ప్రాబ్లం అండి. మీ దగ్గర ఏ ఆయిల్ ఉంటే అది వేసుకోండి. తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కారం అనేది ఎక్కువ వేసుకుంటున్నాం కదా. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కనుక బాగుంటుంది. ఏ పప్పుకైనా ముందు ఉడికించుకుని పోపు లాస్ట్లో పెట్టుకుంటారండి. దీనికి అట్లా కాదు, ముందే పోపు అనేది వేసేసుకోవాలి. ఆయిల్ అయితే కాగిపోయిందండి. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు వేసేసుకున్నా. అలాగే జీలకర్ర కూడా, ఎండుమిర్చి కూడా వేసేసుకుని ఒకసారి సిమ్లో పెట్టుకుని వేయించుకున్నానండి. దీంట్లో ఆవాలు కనుక ఉంటే కనుక పోపులో వేసుకోవచ్చు మీరు. నా దగ్గర అయితే లేవండి. ఉంటే కనుక ఆవాలు కూడా వేసుకోవచ్చు. అవి చిటికెట్లాడిన తర్వాత ఇవన్నీ వేసేసుకోవచ్చు మనం. ఎండుమిర్చి ఎప్పుడు బ్రౌన్ కలర్లో వేగాలండి, అప్పుడు కర్రీకి టేస్ట్ వస్తుంది. అలాగే వెల్లుల్లిపాయలు మాడకూడదు. మనం వంటలని చేసే విధానంలోనే ఉంటుందండి, ఏది ఇప్పుడు వేయించుకోవాలి ఏంటనేది మనం చూసుకుని వేయించుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేస్తున్నాను నేను. ఇంకొకసారి ఒకసారి ఫ్రై చేసుకున్నాం. అలాగే కరివేపాకు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటానండి. హెల్త్కి మంచిది కదా, మనకి హెయిర్కి, కళ్ళకి అన్నిటికీ మంచిదండి. కరివేపాకు ఎక్కువ అనేది వాడాలి. మ్యాక్సిమం వాడడానికి ట్రై చేయండి. నేనైతే దీంట్లో కొంచెం ఎక్కువ వేసుకున్నాను. బాగా వేయించుకున్నాను. వేయించుకున్నాక ఏమేమి వేసుకోవాలో మీకు చెప్తాను, చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ఇవైతే బాగా వేసేసుకున్నాం కదండి. ఉల్లిపాయలు, కరివేపాకు వేయించుకుంటాం కదా పోపు మొత్తం. దీంట్లో పచ్చిమిర్చి, టమాటాలు వేసేసుకొని మగ్గపెట్టుకున్నామండి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. దీంట్లో కారం అనేది అసలు వేయను నేను. వేసుకుంటే వేసుకోవచ్చండి, నేనైతే వేయను. నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో ఆ విధంగానే చూపిస్తున్నాను. మీకు కొలతలతో ప్రకారం అయితే చూపిస్తున్నానండి.
కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వంట రాని వాళ్ళకి కూడా మన వంటలు అయితే చాలా ఈజీగా ఉంటాయండి. పాతకాలం పద్ధతిలో మా అమ్మమ్మ మా అమ్మగారు ఎలాగైతే నేర్పించారో నాకు ఆ విధంగానే మీకు చూపిస్తున్నాను. అలాగే నా ఓన్ వంటలు కూడా ఉంటాయండి. అవి కూడా నెక్స్ట్ రాబోయే మన వంటలు అయితే ఉంటాయి, మన ఛానల్లో అయితే ఉంటాయి. చూస్తూనే ఉండండి. ఇలాగే ఆదరించండి, సపోర్ట్ చేయండి నన్ను. అలాగే హైప్ చేయండి. చాలా కష్టపడి తీస్తున్నానని మీరు అందరూ చూస్తూనే కదా నేను ముందుకనేది రావడం జరిగిద్ది. అలాగే ఒక 2 నిమిషాలు అయితే మగ్గ పెట్టుకున్నాము మూత పెట్టేసి. తర్వాత అయితే చూపిస్తానండి. అలాగే మూత తీసి చూద్దామండి. కొద్దిసేపు అయితే మనం వేయించుకున్నాం కదా, మగ్గ పెట్టుకున్నాము. ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లోనే వేగాలండి ఇవన్నీ, హై ఫ్లేమ్లో వేగకూడదు. మనకు ఓపెన్ మీద మాడిపోతే కనుక టేస్ట్ అనేది రాదండి. నిమిషం బట్టి ఇలా వేయించుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని 5 నిమిషాలు అయితే వేయించుకుందాం. టమాటా అన్నది సాఫ్ట్ అయ్యేదాకా అయితే మనం వేయించుకుందాం, మగ్గ పెట్టుకుందామండి. ఇప్పుడైతే మగ్గ పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని మనం ఒక 5 నిమిషాల పాటు అయితే మగ్గనిద్దాము. లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనిద్దామండి. 5 నిమిషాల తర్వాత చూద్దాం. 5 నిమిషాలు అయితే మగ్గ పెట్టుకున్నాం కదండి, మగ్గనిచ్చాం కదా. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని అయితే చూద్దాము. ఆయిల్ అన్నది పైకి తేలిపోయిందండి. మ్యాక్సిమం పోపు అనేది వేగిపోయింది. సాఫ్ తీసుకుని దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నాం. దీంట్లో తగినంత పసుపు, వేసుకున్నాం కదా, 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్నామండి. నేను ఈ గ్లాస్తో అయితే పప్పు అన్నది వేసుకున్నానండి. 1 గ్లాస్ అయితే వేసుకుని నానబెట్టుకున్నాను. ఈ గ్లాస్తో వాటర్ అయితే మనం తీసుకోవాలి. క్వాంటిటీ ప్రకారం అయితే చెప్తున్నానండి, మీకు ఈజీ ప్రకారంగా చెప్తున్నాను. ఒక కప్పుకి 3 కప్పులన్నర అయితే వాటర్ వేసుకున్నామండి. మూడు కప్పులన్నర అయితే వాటర్ వేసుకున్నాను నేను. అలాగే దీంట్లో తగినంత ఉప్పు అయితే వేసేసుకున్నాను. నేను కల్లుప్పు అన్నది వాడతానండి, కూరలు టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కల్లుప్పు వాడడానికి ట్రై చేయండి మీరు కూడా. అలాగే మూత పెట్టేసుకుని ఇది మరగనిచ్చిన తర్వాత ఉప్పు అన్నది అయితే వేసుకున్నామండి. మూత పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు 5 నిమిషాలు అయితే మరగనిద్దాము. నెక్స్ట్ ప్రాసెస్ అయితే తర్వాత చూద్దాం. వాటర్ వేసేసుకున్నాం కదండి, కొద్దిసేపు అయితే నేను వాటర్ అనేది ఉప్పు వేసుకున్నాం కదా మరగనిచ్చానండి. ఇప్పుడైతే మూత తీసుకుని చూద్దాము. ఇప్పుడైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి పెసరపప్పు అయితే వేసేసుకున్నామండి. ఈ టైంలో ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి మీరు. ఇప్పుడైతే ఉప్పు అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను నేనైతే.
మనకి నానబెట్టుకుంటే కనుకండి ఫాస్ట్గా అయిపోతుంది వంట అన్నది. నానబెట్టుకోకపోయినా పర్వాలేదండి, పెసరపప్పు ఫాస్ట్గానే ఉడికిపోతుంది. కొంచెం నానబెట్టుకున్నామంటే ఇంకా మన ఫాస్ట్ అనేది అయిపోతుంది. ఒకసారి అయితే తిప్పుకున్నాము, పప్పు వేసుకున్నాం కదా. అలాగే సన్నగా తురుము కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నామండి. గార్నిష్ ఉంచుకున్నాము. మూత పెట్టేసుకుని 10 నిమిషాలు అయితే సిమ్లో ఉడకనిద్దామండి. సిమ్లో పెట్టుకున్నాను, 10 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. ఆ తర్వాత అయితే మీకు చూపిస్తాను కర్రీ ఎంతవరకు వచ్చిందని. 10 నిమిషాలు అయితే మగ్గనించుకున్నాం కదండి. ఒకసారి మూత తీసుకుని అయితే చూద్దాము. ఫిఫ్టీ 50% అయితే అయిందండి. ఇంకా 50% అయితే ఉడకాలి మనకి. ఈ సిమ్లోనే ఉడకాలండి, అప్పుడే టేస్ట్ వస్తుంది మనకి అనేది. ఇంకో 10 నిమిషాలు అయితే ఉడకనిచ్చుకున్నాం. ఒకసారి అయితే ఇలా తిప్పుకున్నాం కదా, మూత పెట్టేసుకుని అయితే ఇంకో 10 నిమిషాలు అయితే ఉడకనిచ్చుకున్నామండి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈరోజైతే ఈ వంటకాల్లో మనం చాలా అయితే చెప్పాను కదండి, చాలా విషయాలు అయితే మీకు షేర్ చేసుకున్నాను కదా. మనకి ఎప్పుడైనా వంట చేసేటప్పుడు కొళ్ళకి నచ్చితే కదండి కడుపు కూడా నచ్చేది. అందుకే ఫస్ట్ అట్రాక్టివ్గా ఉందనుకోండి వంట, అది మనం చూడగానే తినాలనిపిస్తుంది కదా. అలాగే ఎప్పుడైనా మనం వండే విధానాన్ని బట్టి ఏ కర్రీ అయినా టేస్ట్గా చూడడానికి బాగుండాలండి, అలాగే తినడానికి కూడా బాగుండాలి. ఎప్పుడు కళ్ళకు నచ్చితేనే కదా మనకి తినాలనిపిస్తుంది అండి. అలాగే ఈరోజైతే ఈ వంటకంలో మీకు చాలా మాటలు అయితే షేర్ చేశాను అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అలాగే సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. మన ఛానల్ వచ్చేసి మన ప్రియాంక మన ఇంటి విలేజ్ చెప్పండి. ఇలాగే ఆదరించండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్న వాళ్ళు అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఇంకా 10 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. కొద్దిసేపు అయితే ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. తెలంగాణ స్టైల్ తాలింపు పెసరపప్పు కర్రీ అండి. చూడండి చాలా ఎమ్మీగా ఉంది, చూడటానికే బాగుంది. ఇందాక చెప్పాను కదండి, కంటికి నచ్చితే కడుపుకు కూడా నచ్చుతుందని. ఇలాగే చూస్తూ ఉండండి. ఈ రోజుకి ఇంతేనండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. Thank you.